ఇవాల్టి వీడియోలో రూ. 10 కన్నా తక్కువ ఉన్న ఒక స్టాక్ గురించి ఒక పెద్ద మేజర్ సంస్థ పర్వాలేదు పెరుగుతుంది అని చెప్పిందండి. నాకు తెలిసి చాలా మంది స్టాక్‌ని కొనే ఉంటారు. అండ్ ఇప్పుడు ఆ సంస్థ చెప్పిన దాని ప్రకారం పెద్ద టర్న్ అరౌండ్ వస్తుందా అని చెప్పి చాలా పెద్ద బెట్టింగ్‌లే తయారైపోయేలా ఉన్నాయండి. అలాగే మరొక స్టాక్ నిన్న రిజల్ట్స్ ప్రకటించిందండి. ఆ స్టాక్ కూడా చాలా బాగా పడింది. రిజల్ట్స్ అయితే బానే ఉన్నాయని అంటున్నారు కానీ స్టాక్ పడిపోతుంది. అండ్ ఈ స్టాక్‌లో చాలా మంది సీరియస్ ఇన్వెస్టర్లు ఇప్పుడు ఎగ్జిట్ అవుదామని చూస్తున్నారండి. ఈ రీజన్ కూడా మనం చెప్పుకోవాలి. అండ్ మొన్న స్వింగ్ ట్రేడింగ్ సంబంధించి ఒక వీడియో పెట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం సెపరేట్ గా సెషన్ క్రియేట్ చేద్దామని చెప్పి ఒక ఫైల్ పెట్టానని చెప్పాను కదండి. 254 మంది రెస్పాన్స్ ఇచ్చారండి. సో దీనికి సంబంధించి స్పెషల్ గా ఒక సెషన్ అయితే క్రియేట్ చేసుకుందాం. కంప్లీట్ గా ఫ్రీ అనండి. దీని అప్డేట్స్ కూడా చివరిలో చెప్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ ఈ పాటికి 2 క్వశ్చన్స్ ఉండాలండి మైండ్ లో. ఏంటి అంటే పీ స్టాక్స్ ఏమవుతున్నాయి, లేదు సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ అవుతుందా అవ్వదా అని. ఎందుకంటే మనకి రేపొద్దున 4 కల్లా సీజ్ ఫైర్ తాలూకా టైం అయిపోబోతోంది. మనందరికీ తెలుసు ట్రంప్ గారు ఫస్ట్ సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ చేస్తాము అని చెప్పి అనౌన్స్ చేశారు. అసలు ఎక్స్టెండ్ ఎందుకు చేస్తుంది అమెరికా? ఇక పీ స్టాక్స్ గురించి మాట్లాడుకుంటే ఇరాన్ ఇప్పటికీ కూడా మా డెలిగేషన్స్ పంపించము అని చెప్తోంది. ఈవెన్ జేడి వ్యాన్స్ గారు కూడా పాకిస్తాన్ కి ఇంకా వెళ్ళలేదట. అండ్ ఇప్పుడు ఇద్దరు కూడా ఈ విధంగా పోస్ట్ పోన్ చేయడం నెక్స్ట్ ఇంకా టెన్షన్ పెరుగుతుంది మార్కెట్ లో. అండ్ ఇక్కడ పెద్ద ప్రెసిడెంట్ తెలుసా అండి, 30 దేశాలు కలిపి ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో మిలిటరీ ఆపరేషన్ ని ప్లాన్ చేస్తున్నాయట. అంటే ఇక్కడ సీజ్ ఫైర్ అని లేదు అంటే పీ స్టాక్స్ అని ఇలాగా కాలక్షేపం చేసి టైం కాస్త ఎక్కువైతే మరి కాస్త పెద్ద యుద్ధం వైపు అందరు అడుగులు వేస్తున్నారా? ఇక్కడ ఒక విషయం చెప్తాను గమనించండి. అమెరికాలో పెంటగాన్ తెలుసు కదండి, వెనకాల చాలా కీలక పాత్ర పోషిస్తుంటుంది అమెరికాకి. వాళ్ళు 85 బిలియన్ డాలర్ల బడ్జెట్ అడిగారట ఇప్పుడు డ్రోన్స్ కోసం. చూసారా అసలు ఏం జరుగుతోంది? మనకి తెర మీద ఒకటి కనిపిస్తోంది, తెర వెనకాల ఇంకోటి జరుగుతోంది. ఈ టైంలో మార్కెట్లు నెక్స్ట్ ఎలా ఉండబోతున్నాయి అనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు నేను చెప్పే పాయింట్లు మీకు కరెక్ట్ అనిపించినా, మీకు నచ్చిన మన వీడియో తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఈ వీడియోని మొబైల్లో చూస్తుంటే కింద కామెంట్ సెక్షన్ స్వైప్ చేస్తే మీకు హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. ఈ హైప్ ని క్లిక్ చేస్తే నిజంగా మన ఛానల్ కి చాలా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ హెల్ప్ చేస్తారు ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఇవాళ నిఫ్టీ దగ్గరగా 200 పాయింట్లు పడినా కూడా నా పోర్ట్ఫోలియో పాజిటివ్ గా ఉందండి. మార్కెట్ బ్రెడ్త్ కూడా మనకి పాజిటివ్ గా కనిపిస్తుంది. మరి ఇవాళ మీ పోర్ట్ఫోలియో ఎలా ఉంది ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇవాళ పోర్ట్ఫోలియోస్ పాజిటివ్ గా ఉన్నంత మాత్రాన మనం సంతోషపడడానికి అవకాశం లేదు. కారణం ఎందుకు ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఎంటైర్ సిచ్యువేషన్ అంతా కూడా ఎలాగుంది అంటే పీ స్టాక్స్ గురించి ఎవరికి అక్కర్లేదండి. ఎవరి దగ్గర కంట్రోల్ ఉంది అనేది ఇంపార్టెంట్ గా చూస్తున్నారు. అమెరికా అవ్వచ్చు, ఇరాన్ అవ్వచ్చు, ఇద్దరు కూడా ఎవరి మీద ఎవరు ఎక్కువ ప్రెషర్ పెట్టి ఎవరిని లొంగ తీసుకుందామనే చూస్తున్నారు కానీ యుద్ధం ఆపే ఆలోచనలు ఎవరు చెయ్యట్లేదు ప్రస్తుతానికైతే. యుద్ధం మొదలయ్యి 7 వారాలు నడుస్తోందండి. ఏదో పేపర్ మీద సీజ్ ఫైర్ నడుస్తుంది అంతే, కానీ వెనకాల ఇద్దరు కూడా ఒకరినొకరు ఏదో ఒక విధంగా అటు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో అవ్వచ్చు, మిగిలిన ఏరియాస్ లో అవ్వచ్చు అటాక్ చేసుకుంటున్నారు. అండ్ ఈ సీజ్ ఫైర్ ఎండ్ కు వస్తుంటే పీ స్టాక్స్ గురించి మాట్లాడటం మానేసి నెక్స్ట్ వార్నింగ్లు ఇస్తున్నారండి. అండ్ ఇద్దరు కూడా ఇంకా పెద్ద ఇష్యూని చేయడానికి ప్రిపేర్ అయిపోతున్నారు. అయితే ఇక్కడ అమెరికా మేము సీజ్ ఫైర్ ని ఎక్స్టెండ్ చేస్తున్నాము అని చెప్తున్నారు. ఇది పాజిటివ్ గా అనిపిస్తుంది కదా, కానీ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో బ్లాకేడ్ ని కంటిన్యూ చేస్తామంటున్నారు, ఒక్క షిప్ ను కూడా వదలమంటున్నారు. అట్ ద సేమ్ టైం ఇరాన్ కూడా ఇది బ్లాక్ మెయిలింగ్ అని పీస్ కి సంబంధించి లేదు అంటే నెగోషియేషన్స్ జరపడానికి తగిన కారణం కాదు అని చెప్తున్నారు. అండ్ అలా అంటూ ఇరాన్ చాలా పెద్ద బాంబు అయితే పేల్చిందండి నిన్న. మీరు ఆ బ్లాకేడ్ ని తీయండి, మేము టాక్స్ కి వస్తాము, లేదంటే రాము అని చెప్పేసింది. సో ఇప్పుడు ఇరాన్ కండిషన్ పెట్టట్లేదండి, అల్టిమేటమే ఇచ్చింది. అండ్ దీనికి ఆన్సర్ అనుకోక్కర్లేదు కానీ ట్రంప్ గారు కూడా ఇంతకన్నా ఘోరంగా రెస్పాండ్ అవుతున్నారు. మేమైతే బ్లాకేడ్ ని తీసేది లేదు, సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ చేయకపోతే ఖచ్చితంగా ఇరాన్ మీద దాడి జరుగుతుంది అని, అండ్ ఫర్దర్ గా రోజుకి $500 మిలియన్ నష్టం ఇరాన్ ఫర్దర్ గా చూడబోతుందని ఇలాగా భయపెట్టే స్టేట్మెంట్స్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ విడ్డూరం ఏంటంటే ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఈ పీ స్టాక్స్ ఏమవుతాయా అని ఆలోచిస్తున్నాయి, కానీ అటు ఇరాన్ గానీ అమెరికా గానీ ఎవరు కూడా ఇస్లామాబాద్ కి రావట్లేదు. పాకిస్తాన్ మాత్రం మేము అరేంజ్ చేస్తున్నాము, జేడి వ్యాన్స్ గారు వస్తారు, ఇరాన్ సంగతి ఇంకా మాకు తెలీదు, నెగోషియేషన్స్ కి వస్తారా రారా అంటుంది. అండ్ మరో పక్క జేడి వ్యాన్స్ గారే ఆయన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారట. సో అమెరికా క్లియర్ గా మేము రెడీగా ఉన్నాము, ఇరాన్ తో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్తుంటే ఇరాన్ మాత్రం మాకు అసలు అవసరం లేదు అంటుంది. మరి మార్కెట్లు దీన్ని పాజిటివ్ గా తీసుకుంటాయంటే నెగిటివ్ గా తీసుకుంటాయా? సో ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటి అంటే నిజంగా టాక్స్ అనేవి జరిగితే ఎవరు ఎందుకు ఇస్లామాబాద్ కి వెళ్ళట్లేదు? సో ఇది ఒక డెడ్ లాక్ అండి. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం అనేది ప్రధాన సమస్య. జేడి వ్యాన్స్ గారు ఆల్రెడీ చెప్పారు, ఒకరి మీద ఒకరికి ర్యాపో అయితే పెరిగింది కానీ
నమ్మకం అయితే ఇంక పెరిగేది లేదు. ఆ నమ్మకమే లేకపోతే ఈ సీజ్ ఫైర్ మాట్లాడుకుని ఈ పీస్ టాక్స్ వచ్చి కూడా ప్రయోజనం లేదనలాగా కనిపిస్తుంది పరిస్థితి. సో మీకు అర్థమవుతుందా అండి పోర్ట్ఫోలియోస్ పాజిటివ్ గా ఉన్నా మనం ఎందుకు కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటున్నాను. అండ్ ఇక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇంతవరకు అమెరికా ఇరాన్ వాళ్ళ మధ్యలో వాళ్ళ కుమ్ములాట్లు కొట్లాట్లు జరుగుతుంటే ఇప్పుడు సడన్ గా మిగిలిన దేశాలు ఎంటర్ అవుతున్నాయండి. సడన్ గా చైనా వచ్చింది, మీరు చాలా క్రిటికల్ స్టేజ్ లో ఉన్నారు, ఖచ్చితంగా టాక్స్ జరపండి లేదంటే చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. ఖతార్ వస్తుంది, ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఒక్క దేశానికి లేదు అంటే అమెరికాకి ఇరాన్కి సంబంధించింది కాదు, ప్రపంచం మొత్తం ఇబ్బంది పడిపోతుంది, ఎకానమీలు కూలిపోతాయి, గల్ఫ్ దేశాలన్నీ కూడా చాలా చాలా ప్రమాదంలో పడతాయని చెప్తోంది. ఇక ఓవరాల్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని యూజ్ చేసే 30 దేశాలు లండన్ లో మీట్ అవుతున్నాయట. అది కూడా ఎందుకు అనుకున్నారు? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లో మిలిటరీని ఇన్ఫ్యూజ్ చేయడానికి అట. అమెరికా గానీ లేదా ఇరాన్ గానీ ఇబ్బంది పెట్టకుండా షిప్స్ ని తీసుకెళ్ళడానికి. ఈ పీస్ టాక్స్ నిజమనుకుంటే లేదు అంటే సీజ్ ఫైర్ నిజమనుకుంటే ఈ 30 దేశాలు మళ్ళీ సెపరేట్ గా మరొక ఆర్మీనో లేదు అంటే మిలిటరీనో ఎందుకు గురించి మాట్లాడుతున్నారు? అయితే ఇక్కడ పాజిటివ్ విషయం ఏంటి అంటే ఈ 30 దేశాలు కలిపి ఒక సెక్యూరిటీ ఫోర్స్ ని తయారు చేసుకుంటున్నాయి తప్పితే తిరిగి యుద్ధం చేయడానికో లేదు అంటే అమెరికా ఇరాన్ అటాక్ చేయడానికి కాదు. ఇది ఒక పాజిటివ్ విషయం అంతే. సో వీళ్ళు ఈ విధంగా 30 దేశాలు వచ్చి కలుస్తున్నాయి, మిలిటరీ ఫోర్స్ ని పెట్టుకుంటున్నారు అంటే అర్థం ఏంటి? అమెరికా ఇరాన్ క్లియర్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని వదిలేలా కనిపించట్లేదు. ఇక ఇదే పరిస్థితి కొనసాగితే చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. మనకు ఆల్రెడీ క్రూడ్ ప్రైసులు పెరిగిపోతున్నాయండి. సో ఈ టైంలో ఈ సెక్యూరిటీ ఫోర్స్ కనుక ఉంటే అట్లీస్ట్ సీజ్ ఫైర్ ఫెయిల్ అయినా లేదు పీస్ టాక్స్ ఫెయిల్ అయినా అట్లీస్ట్ కొంత సెక్యూరిటీ వాళ్ళకు ఉంటుందనే ఫీలింగ్ అయితే తెచ్చుకుంటున్నారు. సో నేను మొదటి నుంచి ఒక పాయింట్ చెప్తున్నానండి, మీరు ఎవరైనా గుర్తుపెట్టుకున్నారా? మొత్తం అంతా కూడా ఒకే ఒక్క విషయం మీద నడుస్తుంది, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ వస్తుంది? మనందరం మాట్లాడుకున్నదే, ప్రపంచం మొత్తం మీద ఆయిల్ ఫ్లోస్ ఎక్కువ జరగాలి అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గుండా వెళ్ళాలి. సో ఎవరు దాన్ని కంట్రోల్ చేస్తే వాళ్ళకి ఆధిపత్యం ఉంటుంది. సో ఇరాన్ ఇబ్బంది పెట్టడానికి అమెరికాని ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పెట్టడానికి లేదా నెగిటివ్ న్యూస్ తీసుకురావడానికి ఇరాన్, ఇద్దరు కూడా అక్కడే ఎవరు పట్టు వాళ్ళు పడుతున్నారు. అండ్ ఇదేదో రిపీటెడ్ స్టోరీ అనుకున్నారండి, కాదు. ఇరాన్ కొత్తగా 2 ఆయిల్ ట్యాంకర్స్ మీద దాడి చేసింది అంటే దీని అర్థం ఏంటి? ఆయిల్ ప్రైసెస్ గ్యారంటీగా ఇంకా కాస్త ఎక్కువ ప్రైస్ లోనే ఉండబోతున్నాయి. ఇవే పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే మార్కెట్లు ఎకానమీ అన్ని నెగిటివ్ గా మారిపోతాయండి. అండ్ అది కూడా ఈ ఇరాన్ ఎప్పుడు అటాక్ చేసిందో తెలుసా? అమెరికా దగ్గర నుంచి సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ చేస్తాము అని చెప్పగానే వీళ్ళు అటాక్ చేశారు. అంటే ఖచ్చితంగా కవ్వింపు చర్యలు చేస్తున్నారండి. అండ్ ఇక్కడ మార్కెట్ లో ఎంతమంది న్యూస్ గమనిస్తున్నారో నాకు తెలియదు కానీ ట్రంప్ గారు అయితే ఇరాన్ తాలూకా మిలిటరీ వీక్ గా ఉంది అని చెప్పేస్తున్నారు. అక్కడ వాళ్ళకి పెద్దగా అటాక్ చేయడానికి ఆయుధాలు లేవు, లాంచర్స్ లేవు అని చెప్తున్నారు. కానీ పెంటగాన్ మాత్రం ఇరాన్ దగ్గర స్టిల్ ఇంకా సప్లై ఉన్నది అని, అండ్ అమెరికాకి ఇప్పుడు $85 బిలియన్ కావాలని ప్రపోజల్ అయితే పెడుతున్నారండి. సో ఈ న్యూస్ కనుక ఒకవేళ నిజమైతే మాత్రం మార్కెట్లు ఇంకా నెగిటివ్ గా మారిపోతాయి. చూడండి, మార్కెట్ లో హెడ్ లైన్స్ మీద అందరూ డిపెండ్ అవుతున్నారు, ఇంక్లూడింగ్ మార్కెట్లు కూడా. కాకపోతే ఒక సింగిల్ ఈవెంట్ కనుక అనుకోకుండా జరిగింది ఏదైనా సరే, ఇప్పుడు మార్కెట్ ని ఉన్నపాళంగా పరిస్థితులు రివర్స్ చేస్తాయి. నెగిటివ్ నుంచి పాజిటివ్ గానీ, పాజిటివ్ నుంచి నెగిటివ్ గానీ. సో ఈ సిచ్యువేషన్స్ అన్ని చూస్తుంటే నెగటివిటీకే మనం కాస్త ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలేమో, అంటే మనం జాగ్రత్తగా ఉండాలని అర్థం. ఇప్పుడు చెప్తున్న న్యూస్ అంతా కూడా మార్కెట్ పడిపోతుంది అని కాదండి, మనం జాగ్రత్తగా ఉండాలి అని. ఇరాన్ మొదటి నుంచి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది, మాటలు మార్చట్లేదు. అమెరికా చాలా సార్లు మాటలు మార్చింది, సీజ్ ఫైర్ కి రమ్మంటాం, యుద్ధాలు చేయడం, లేదు అంటే టాక్స్ కి పిలవడం, లేని కండిషన్లు పెట్టడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ఇరాన్ ఏం చెప్తుంది తెలుసా? ఇప్పుడు కూడా వీళ్ళు సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ చేయడం అనేది వాళ్ళకి టైం కావాలి కనుక ప్రిపేర్ అవ్వడానికి టైం తీసుకుంటున్నారని డైరెక్ట్ గా చెప్తుందండి. అండ్ ఇరాన్ అన్నట్టే అమెరికా టైం ఎక్స్టెండ్ చేస్తుంది, వార్క్ ప్రిపేర్ అవ్వడానికి సరిపడా, లేదు అంటే ఇరాన్ మీద ప్రెషర్ పెంచడానికి బ్లాకేడ్ ని కూడా ఎక్కువ చేస్తుంది. అవసరమా అండి ఇవన్నీ? అండ్ ఇక్కడ నిజంగా నన్ను భయపెట్టిన ఒక విషయం అయితే ఉందండి. కొంతమంది పెద్దవాళ్ళు ఒక స్టేట్మెంట్ అయితే చేశారండి. ఏంటి అంటే నెక్స్ట్ అమెరికాలో రెసిషన్ ఒక్క ట్వీట్ దూరంలో ఉంది అని చెప్పి. ఈ ఒక్క స్టేట్మెంట్ మార్కెట్లు చాలా సీరియస్ గా తీసుకుంటాయండి, ఎందుకంటే పరిస్థితులు అలాగే ఉన్నాయి. యుద్ధం ఒక్కటి ఆగిపోతే మార్కెట్లు రికవర్ అయిపోతాయి అనుకోవడం భ్రమ. ఎందుకంటే యుద్ధం కన్నా ముందు మార్కెట్లు పడ్డాయండి. ఆ కారణాలు అయితే అస్సలు ఎక్కడ కూడా తగ్గినట్టు కనిపించట్లేదు. యుద్ధం ఇప్పుడు కంప్లీట్ గా డామినేట్ చేస్తుంది. సో యుద్ధం ఒకటి కంప్లీట్ అవ్వాలి, ఆ తర్వాత మిగిలిన సిచ్యువేషన్స్ కూడా కంప్లీట్ అవ్వాలి. అప్పుడే మార్కెట్ లో మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టెబిలిటీ కనిపిస్తుంది. సో ఇప్పుడు మార్కెట్ లో ఎంత కన్ఫ్యూజన్ ఉందో చూడండి. అమెరికా ఒక టైం లైన్ ఇస్తుంది, పాకిస్తాన్ మరోలా మాట్లాడుతుంది, ఇరాన్ ఈ రెండు కాదు మేము అసలు రాము అంటుంది. అండ్ అటు ఇరాన్ లో గానీ లేదు అంటే ఇటు అమెరికాలో గానీ రెండు పక్కల మిలిటరీ ఎస్కలేషన్స్ పెరుగుతున్నాయండి. ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది అని మనం చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు చూడండి, ఇరాన్ ఒక కండిషన్ ఒప్పుకోవట్లేదు, వాళ్ళ దాకా ప్యూరిఫైడ్ యురేనియం ని ఇవ్వము అంటున్నారు. అండ్ అమెరికా తీసుకుంటాము అంటుంది. అసలు అమెరికా
బాంబర్లు వేసి B2 బాంబర్లు వేసి కంప్లీట్ గా డ్రిల్ చేసి వాళ్ళ తలక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని నాశనం చేసాము అని చెప్తున్నారు. మరి అన్ని శిథిలాల్లోంచి ఆ యురేనియం తీయడం అంత ఈజీ అనుకుంటున్నారా? అది కూడా కాదు. సో అమెరికా ఇప్పుడు ఒకవేళ స్టేట్మెంట్ చేసి ఇరాన్ ఒప్పుకున్నా కూడా అది కంప్లీట్ అవడానికి చాలా సంవత్సరాలు పడుతుందండి. ఈ లోపు ఇరాన్ ఇంకేమైనా కూడా చేయొచ్చు. సో స్ట్రాటజిక్ గా కంప్లీట్ గా అన్ని విషయాల్లోనూ అన్సర్టెనిటీయే కనిపిస్తుందండి. మార్కెట్ లో హెడ్ లైన్స్ తెచ్చే పాజిటివ్ న్యూస్లు తప్పితే మిగిలినవంతా కూడా ఎక్కడ క్లారిటీ లేదు. సో సీజ్ ఫైర్ ని ప్రకటిస్తోంది అమెరికా, సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ చేయము అంటోంది అమెరికా, పీస్ టాక్స్ కి వస్తాము వెళ్తాము అంటోంది అమెరికా. కానీ ఇరాన్ మాత్రం సైలెంట్ గా కూర్చుంటుంది. ఎస్ చెప్పట్లేదు, నో చెప్పట్లేదు, ఏ విషయం తేల్చట్లేదు. ఇక్కడ ఖచ్చితంగా ఇరాన్ స్ట్రాంగ్ గా వ్యవహరిస్తోందండి. సో ఈ టైంలో కాస్త విసిగిపోయిన ట్రంప్ గారు ఏమైనా ఒక్క ట్వీట్ కాస్త కఠినంగా చేసిన మార్కెట్లు ఇంకా ఇంకా ఇబ్బంది పడతాయి. సో నిన్నటి నుంచి మార్కెట్ లో మనకి కాస్త నెగిటివ్ న్యూస్ ఉంది, మార్కెట్లు నెగిటివ్ గా ఉన్నాయనుకుంటే మీరు చాలా పెద్ద స్టోరీని మిస్ అవుతున్నారండి. గ్లోబల్ గా షిఫ్ట్ ఇలాగే మొదలవుతుందండి. క్లారిటీ లేకుండా ప్రెషర్ పెరిగిపోతూ ఫైనల్ గా ఒక ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్ ఖచ్చితంగా చాలా చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. దీన్ని మనం చాలా నిశితంగా పరిశీలించాలండి. సో ఇప్పుడు మనం మార్కెట్ లో ఉన్న కొన్ని చాలా చాలా ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ ది ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్. ఈ స్టాక్ తలక రిజల్ట్స్ అయితే వచ్చాయండి. మార్కెట్ లో దీని మీద అందరూ కూడా డివైడ్ అయిపోతున్నారు. రిజల్ట్స్ బాగున్నాయని, కొంతమంది పర్వాలేదని, కొంతమంది బాగులేవని. స్టాక్ ప్రైస్ అయితే ఇవాళ బాగా పడిందండి. ట్రాన్స్ఫార్మర్స్ రెక్టిఫైర్స్ గురించి నేను ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ కంపెనీ వచ్చిన రిజల్ట్స్ కన్నా కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పిన విషయాలు చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే వీళ్ళ తలక కెపాసిటీ ఎక్స్పాన్షన్ నెక్స్ట్ 3 క్వార్టర్ల వరకు డిలే అవుతుంది అని చెప్పారండి. ఇది బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్. జనరల్ గా ట్రాన్స్ఫార్మర్ స్టాక్స్ అన్ని కూడా మంచి డిమాండ్ తో నడుస్తున్నాయండి. సో రిజల్ట్స్ కాస్త అటు ఇటుగా వచ్చినా పెద్దగా ప్రాబ్లం లేదు. కానీ నెక్స్ట్ గ్రోత్ రావాలి అంటే అన్ని ట్రాన్స్ఫార్మర్ స్టాక్స్ కూడా వాళ్ళ కెపాసిటీని పెంచుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, 3 క్వార్టర్ల వరకు అంటే 9 నెలలు డిలే ఉంటుంది అని చెప్పారండి. ఇది ప్రధానంగా ఇవాళ స్టాక్ పడిపోవడానికి ముఖ్య కారణం. అఫ్ కోర్స్ రిజల్ట్స్ కూడా కాస్త గ్రోత్ తగ్గినట్టు కనిపిస్తున్నాయి, ఫ్లాట్ రిజల్ట్స్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరు విన్నదాని ప్రకారం ఈ స్టాక్ ని మీరు హోల్డ్ చేస్తారా, సెల్ చేస్తారా, లేదు అంటే ఏంటనేది మీ ఒపీనియన్ చెప్పండి కామెంట్ సెక్షన్ లో. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలండి. సడన్ గా ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు దీనికి హోల్డ్ రేటింగ్ ఇస్తున్నారండి. అండ్ 10 రూపాయల స్టాక్ ప్రైస్ టార్గెట్ కూడా ఇస్తున్నారు. వీళ్ళు మెయిన్ గా ఏం చెప్తున్నారు అంటే 4,900 కోట్లకైతే వీళ్ళ నెట్ లాస్ అయితే తగ్గుతాయి అని చెప్తున్నారు. లోవర్ ఫైనాన్స్ కాస్ట్ల వల్ల, లేదు అంటే గవర్నమెంట్ తాలూకా ఏజిఆర్ డ్యూస్ రిలీఫ్ రూల్ వల్ల కొంత ఉపశమనం ఉంటుంది అని చెప్తున్నారండి. అందువల్ల ఇక్కడ నుంచి 22% పెరుగుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది నెక్స్ట్ బజ్ అయితే గ్యారంటీగా క్రియేట్ అవుతుంది, జాగ్రత్త. నెక్స్ట్ మనం బిఈఎంఎల్ గురించి మాట్లాడుకోవాలండి. మీరు గమనిస్తే గడిచిన 2 వారాల్లో మనం దీని గురించి మాట్లాడుకోవడం ఇది 3వసారి. వీళ్ళకి మరొక 590 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి వచ్చిందండి. అయితే ఈ 590 కోట్లు ఆర్డర్ ఏంటి అంటే ట్రాల్ అసెంబ్లీస్ అంటారండి. అంటే మిలిటరీ మైన్ క్లియరింగ్ గానీ, లేదు అంటే ఇండస్ట్రియల్ ఫిషింగ్ గేర్ గానీ, యుద్ధ ట్యాంకుల్లోని, లేదు అంటే మెరైన్ షిప్స్ లో యూజ్ చేస్తుంటారు. ఇలాంటి వాటిని వీళ్ళు సప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ న్యూస్ వల్ల ఈ స్టాక్ కొంత బజ్ అయితే క్రియేట్ చేస్తుందండి గ్యారంటీగా. ఇక పిఎన్సి ఇన్ఫ్రాటెక్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళు 3,483 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లకి L1 బిడ్డర్ కింద అయితే ఎమర్జ్ అయ్యారు. ఇది NHA వాళ్ళ దగ్గర నుంచి వస్తుందండి. దీంట్లో భాగంగా 4 లేన్ హైవే స్ట్రెచ్ ని ఉత్తరప్రదేశ్ లో వీళ్ళు కంప్లీట్ చేయాల్సిందైతే ఉంటుంది. సో ఇది పిఎన్సి ఇన్ఫ్రాటెక్ కి నిజంగా మంచి న్యూస్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ మనం HCL టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ చాలా బాగా పడిందని చెప్పుకోవచ్చు. కారణం ఏంటి అంటే రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ లో వీళ్ళ తలక ప్రాఫిట్స్ ఫోర్కాస్ట్ తలక ఎస్టిమేట్స్ ని మిస్ అయిపోయాయండి. 3.6%. అంటే ఓవరాల్ గా 10% మనకి పెరగడం జరిగింది క్వార్టర్ అండ్ క్వార్టర్. బట్ ఏంటి అంటే వీళ్ళు అనుకున్న దానికన్నా 3.6% తక్కువ వచ్చాయి. అందువల్ల ఇవాళ స్టాక్ నెగటివ్ గా ట్రేడ్ అవుతుంది. ఎంప్లాయీ బెనిఫిట్స్ అవ్వచ్చు, అవుట్ సోర్సింగ్ కాస్ట్లు అవ్వచ్చు, ప్రధాన కారణాలుగా చెప్తున్నారండి. రెవెన్యూస్ లో కూడా పెద్దగా గ్రోత్ కనబడలేదు, ఫ్లాట్ గా ఉండిపోయాట. ఎస్పెషల్లీ HCL తలక సాఫ్ట్వేర్ సెగ్మెంట్ లో క్లియర్ గా డిక్లైన్ అనేది కనిపిస్తుందట. అండ్ HCL టెక్నాలజీస్ లో వన్ ఆఫ్ ద మేజర్ రెడ్ ఫ్లాగ్ అని అనడానికి లేదు గానీ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే వీళ్ళ తలక క్యాష్ ఫ్లోస్ గడిచిన 2 సంవత్సరాలుగా తగ్గుతూ వస్తున్నాయండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక పర్సిస్టెంట్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ తలక నెట్ ప్రాఫిట్స్ 20% క్వార్టర్ అండ్ క్వార్టర్ పెరగడం జరిగింది. రెవెన్యూస్ కూడా 7.4% పెరగడం జరిగిందండి. అయినా సరే ఓవరాల్ గా మార్కెట్ లో ఉన్న ఈ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఈ స్టాక్ కూడా నెగటివ్ గా ట్రేడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీకు ఒక మాట చెప్పానండి, గుర్తుందా? పవర్ డిమాండ్ పెరగడం వల్ల పవర్ సెక్టార్ స్టాక్స్, పవర్ జనరేషన్ స్టాక్స్, పవర్ ఫినాన్స్ స్టాక్స్, ఇంక్లూడింగ్
ఇంక్లూడింగ్ రెన్యూవల్ ఎనర్జీ స్టాక్స్ అన్ని కూడా పెరిగే అవకాశం ఉంది అని మనం అనుకున్న తర్వాత స్టాక్స్ ఎలా పెరుగుతున్నాయో చూసారా. ఇవాళ ఇండియన్ రెన్యూవల్ ఎనర్జీ కూడా మనకి పెరగడం జరిగిందండి. IREDA 8.2% వరకు మనకు పెరుగుతుండడం ఇంటర్ సెషన్స్ లో మనం గమనిస్తున్నాం. అదాని ఎనర్జీ సొల్యూషన్స్ కూడా పెరుగుతుందండి. సో ఒకసారి పవర్ సెక్టర్ స్టాక్స్ లో గడిచిన 2 వారాల్లో ఏ స్టాక్స్ బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయో ఒకసారి తీసి చూడండి. మీకు చాలా చాలా మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక అరబిందో ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 800 కోట్ల వర్త్ ఆఫ్ బైబ్యాక్ ని అంటే అప్రాక్స్ గా 54.2 లక్షల షేర్లను కొనడానికి ప్రపోజల్ అయితే తీసుకొచ్చారు. 1475 రూపాయల దగ్గర అయితే వీళ్ళు కొంటారటండి. సో ఖచ్చితంగా ఈ స్టాక్ లో కొంత బజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ స్టాక్ ఇంకా పడిపోతే చాలా మంది బైబ్యాక్ లో అప్లై చేయడానికి ట్రై చేస్తారండి, గమనించండి. నెక్స్ట్ మనం JSW ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళ సబ్సిడరీకి ఛత్తీస్గఢ్ తాలూకా వాటర్ రిసోర్స్ డివిజన్ దగ్గర నుంచి 1447 కోట్ల వర్త్ ఆఫ్ ఒక డిమాండ్ ఆర్డర్ అయితే రావడం జరిగిందండి. వీళ్ళు వాడిన వాటర్ చార్జెస్ గా అయితే ఈ డిమాండ్ నోటీస్ అయితే వచ్చిందట. ఈ న్యూస్ కొంత బజ్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఒక్కసారి మనం ట్రాక్ చేయాలి దీన్ని. నెక్స్ట్ మనం ABB ఇండియా గురించి మాట్లాడుకోవాలండి. జనరల్ గా ఇలాంటి స్టాక్ తాలూకా ప్రైస్ చూసి వెంటనే చూడడం మానేస్తుంటారండి. కానీ ఒకసారి గమనించండి, ఇది 52 హై టచ్ చేసింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ABB వాళ్ళు ఏంటి అంటే 26% ఇయర్ ఇయర్ జంప్ అనేది వాళ్ళ తాలూకా ఆర్డర్స్ లో కనిపించాయని చెప్తున్నారు. అండ్ ఫర్దర్ గా 7 to 9% గ్రోత్ ఇంకా ఉంటుంది అని చెప్తున్నారండి. $75 మిలియన్ ఇండియా తాలూకా మ్యానుఫాక్చరింగ్ R&D ప్లాంట్స్ కోసం అయితే వీళ్ళు చేస్తున్నారట. ఇవన్నీ పాజిటివ్ విషయమే. ఫర్దర్ గా వీళ్ళ తాలూకా రెవెన్యూస్ పెరుగుతాయని కూడా వీళ్ళు గైడెన్స్ కూడా ఇస్తున్నారు. ఈ కారణాల వల్ల ఈ స్టాక్ మనకి బుల్లిష్ గా కనిపిస్తుందండి. అండ్ ఈ బుల్లిష్నెస్ ఇంకా ఎక్కువైనా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు వస్తున్న న్యూస్ వల్ల. నెక్స్ట్ మనం సంగం ఇండియా గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ కూడా 52 వీక్ అయితే టచ్ అవుతుంది. కారణం ఏంటంటే Q4 లో వీళ్ళ దాకా నెట్ ప్రాఫిట్ 3.5 రెట్లు పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ కూడా దగ్గరగా 18% వరకు పెరగడం జరిగింది. రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ దాకా ఎర్నింగ్స్ పర్ షేర్ గ్రోత్ చాలా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుందండి. ఇదొక మంచి పాజిటివ్ విషయంగా చెప్పుకోవచ్చు సంగం ఇండియాకి. నెక్స్ట్ మనం ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ కాస్త ఇంటర్ సెషన్స్ లో హల్చల్ చేస్తుంది. కారణం ఏంటి అంటే వీళ్ళకి ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్ అయితే వచ్చిందండి. 350 కోట్ల వర్త్ ఒక ఇంటర్నేషనల్ క్లయింట్ దగ్గర నుంచి కొన్ని డిఫెన్స్ ప్రొడక్ట్స్ సప్లై చేయడానికి అయితే వీళ్ళకి ఆర్డర్ వస్తున్నట్టు అర్థమవుతుంది. ఈ న్యూస్ కారణంగా కొంత బజ్ అయితే క్రియేట్ అయింది. నెక్స్ట్ మనం స్టెర్లైట్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. చాలా మంది దీన్ని ట్రాక్ చేసి విసిగిపోయి వదిలేశారండి. ఇప్పుడు ఇది 52 వీక్ హైక్ అయితే వచ్చింది. కారణం ఏంటంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మనకి ఏప్రిల్ 29న మీటింగ్ అయితే పెట్టబోతున్నారండి. అందులో ఫండ్ రైజింగ్ ప్రపోజల్ అయితే ఉంటుందట. ప్రైవేట్ ప్లేస్మెంట్ అదర్ మోడల్స్ వీళ్ళైతే యూస్ చేద్దామని చూస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫండ్ రైజింగ్ ఉన్నది అంటే ఖచ్చితంగా నెక్స్ట్ గ్రోత్ ట్రిగ్గర్ ఉంటుంది అని అర్థం. దానికి తోడు ఇప్పుడు స్టాక్ ప్రైస్ కూడా పెరుగుతుండడం మనం దీన్ని ట్రాక్ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ మనం టెక్ మహీంద్రా గురించి మాట్లాడుకోవాలి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ 20% గ్రోత్ అయితే చూపించిందండి. అయినా కూడా మరొక 10% 11% ఎక్స్పెక్టేషన్స్ అయితే మిస్ అయిపోయిందట. అంటే ఓవరాల్ గా 30% 31% గ్రోత్ వస్తుంది అనుకున్నారు. కేవలం 20% గ్రోత్ వచ్చింది నెట్ ప్రాఫిట్ లో. సో ఎస్టిమేట్స్ మీట్ అవ్వకపోవడం ఇవాళ ఈ స్టాక్ చాలా దారుణంగా కింద పడింది. రెవెన్యూస్ మాత్రం కేవలం 3.5% మాత్రమే పెరిగాయండి. ఈ కంపెనీలో కూడా క్యాష్ ఫ్లోస్ మనకు తగ్గుతున్నాయట. ఒక కన్నేసి ఉంచండి. నెక్స్ట్ మనం L&T గురించి మాట్లాడుకోవాలండి. L&T తలక సబ్సిడరీకి L&T ఎనర్జీ గ్రీన్ టెక్ అండి. వీళ్ళు ఐటచ్ కార్పొరేషన్ వాళ్ళతో ఒక అగ్రిమెంట్ మీద అయితే సైన్ చేశారండి. దీంట్లో భాగంగా లాంగ్ టర్మ్ కోసం 3 లక్షల టన్నుల గ్రీన్ అమోనియాని ఎవ్రీ ఇయర్ వీళ్ళు సప్లై చేయాల్సి ఉంటుందండి. ఇది ఖచ్చితంగా L&T కి పాజిటివ్ విషయంగా మనం కన్సిడర్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కి. సో న్యూస్ ఏమి పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు అనుకోవద్దండి. ఖచ్చితంగా లాంగ్ టర్మ్ రెవెన్యూ విజిబిలిటీ ఉన్న ఆర్డర్ అండి ఇది. అఫ్ కోర్స్ L&T తలక సైజ్ తో కంపేర్ చేస్తే ఇది పెద్ద విషయం కాకపోవచ్చు అనేలా అనిపిస్తుంది. బట్ స్టిల్ పాజిటివ్ విషయం ఇది. నెక్స్ట్ మనం సన్ టెక్ రియాలిటీ గురించి మాట్లాడుకోవాలండి. Q4 FY26 రిజల్ట్స్ వచ్చాయి. దీంట్లో నెట్ ప్రాఫిట్స్ 26% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ కూడా 64% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సిమిలర్ సెక్టార్ లో అన్నిటి తలక పెగ్ రేషియోస్ కంపేర్ చేస్తే ఈ స్టాక్ తలక పెగ్ రేషియో అన్నిటికన్నా తక్కువ ఉందట. అంటే దాని అర్థం ఏంటి, లోవర్ వాల్యుయేషన్స్ లో దొరుకుతున్నట్టు. అండ్ ఈ కంపెనీ తలక ప్రీ సేల్స్ అవ్వచ్చు, న్యూ లాంచెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా బాగుంటాయని చెప్పి అనలిస్టులు కూడా మాట్లాడుతున్నారు. సో ఒకసారి ప్రైస్ యాక్షన్ చూడండి. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. సో ఇప్పుడు మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుందామండి. ఇవాళ నిఫ్టీ ఆల్మోస్ట్ 198 పాయింట్లు డౌన్ అయిందండి. మార్కెట్ ఓపెన్ అవడం దగ్గర నుంచి ఆ తర్వాత 10 గంటల వరకు కంటిన్యూస్ గా కింద పడింది. ఆ తర్వాత రికవరీ వచ్చినట్టు కనిపించింది. బట్ ఖచ్చితంగా మార్కెట్ క్లోజ్ టైం కి మార్కెట్ స్టిల్ ఇంకా వీక్ గా ఉన్నాయి. ఇంకా వీక్ గా ఉంటాయా అనే అనుమానాలు కూడా క్రియేట్ చేస్తుందండి ప్రైస్ యాక్షన్. అయితే డైలీ టైం ఫ్రేమ్ లో మనం నిన్న చెప్పుకున్నాం, గుర్తుందా అండి? మనం ప్రీవియస్ గా మెన్షన్ చేసుకున్న ఈ ఇండస్ట్రీ క్యాండిల్ రేంజ్ మనకి బ్రేక్అవుట్ అయ్యి మీద ఉంటేనే మనకి పర్వాలేదండి. లేదు అంటే ఖచ్చితంగా కొంత ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతాయి అని అనుకున్నట్టే ఇక్కడ ఖచ్చితంగా ఇవాళ మనకి సెషన్ అంతా కూడా నెగిటివ్ గా ఉందండి. కాకపోతే 24,400 అనేది మనకి
చాలా చాలా మేజర్ లెవెల్ కింద మనం కన్సిడర్ చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక్కడ. సో రేపు ఒకవేళ 24,400 మీదన మార్కెట్లు ఉంటే పర్వాలేదండి. అప్పుడు కూడా మనకి రెసిస్టెన్స్ ఇంచుమించుగా 24,500 ఆ టైంలో కనిపిస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మేజర్ గా సపోర్ట్ లెవెల్ ఎక్కడుంది అంటే నన్ను అడిగితే ఖచ్చితంగా 24,300 అనే చెప్తానండి. సో 24,300 వరకు మార్కెట్లు వచ్చి రికవర్ అయితే పర్వాలేదండి. లేదంటే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ లో మరి కాస్త కన్ఫ్యూజన్ మరికొన్ని రోజులు మనం చూడాల్సి ఉంటుంది. అయితే ర్యాపిడ్ అయితే కొన్ని లెవెల్స్ చెప్పుకుందామండి. చూడండి, ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ వేరండి, ర్యాపిడ్ కి ట్రేడింగ్ జరిగే రేంజ్ వేరు. ర్యాపిడ్ కి ట్రేడింగ్ జరిగే రేంజ్ ఖచ్చితంగా 24,350 అండి. మార్కెట్ లో గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఈ 24,350 అనేది చాలా క్రూషియల్. మీరు గమనిస్తే గడిచిన కొన్ని రోజులుగా మార్కెట్ క్లోజింగ్ అవ్వచ్చు, లేదు అంటే ఓపెనింగ్ అవ్వచ్చు, ప్రతిదీ 24,370 350 దగ్గర మనకి చాలా ఇబ్బందులు పడుతుందండి. ఈ లెవెల్ సస్టైన్ అయితేనే రేపు మనం ట్రేడింగ్ అవకాశాలు ఎస్పెషల్లీ అప్ సైడ్ పక్క చూడాలండి. లేదు అంటే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ లో మరింత సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం స్వింగ్ ట్రేడింగ్ సెషన్ గురించి మాట్లాడుకుందామండి. నెక్స్ట్ శనివారాల్లో నేను ఒక సెషన్ అయితే కండక్ట్ చేస్తానండి. ఇది కంప్లీట్ గా ఫ్రీ. ఒకవేళ మీరు కూడా మనం ప్రీవియస్ గా చెప్పుకున్న ఈ వీడియోని చూసి ఈ సెషన్ లో ఎంటర్ అవుదాం అనుకుంటే ఈ ఫామ్ తలక లింక్ నేను మళ్ళీ డిస్క్రిప్షన్ లో, కామెంట్ సెక్షన్ లో, గ్రూప్ లో ప్రొవైడ్ చేస్తానండి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఫిల్అప్ చేయండి. ఆల్రెడీ ఫిల్అప్ చేస్తే ఇంకా యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అండ్ ఈ ఫిల్అప్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇన్విటేషన్ నేను త్రూ మెయిల్ అయితే పంపిస్తానండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇంత ఎక్కువ రెస్పాన్స్ వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. సో అందువల్ల అనుకున్న దానికన్నా తొందరగానే ఈ సెషన్ అయితే కండక్ట్ చేద్దామని చూస్తున్నా. సో ఈ సెషన్ లో పాల్గొందాం అనే వాళ్ళు ఒక్కసారి ప్రీవియస్ గా ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వీడియోని చూసి రండి. ఎందుకంటే స్ట్రాటజీ తెలియకుండా సెషన్ లో పాల్గొంటే మళ్ళీ కాస్త కన్ఫ్యూజన్ అయితే ఉంటుందండి. సో మీకు జాబ్ ఉన్నా, జాబ్ లేకపోయినా, పార్ట్ టైం చేసినా, స్వింగ్ ట్రేడింగ్ చేసినా, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఉపయోగపడే ఒక స్ట్రాటజీ అండి. దీంతో మనం ఖచ్చితంగా మంచి స్టాక్స్ ని, ఎస్పెషల్లీ ఫేక్ బ్రేక్అవుట్స్ ని, అలాంటి వాటిని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ సెషన్ అయితే ఈ శనివారాల్లో నేను కండక్ట్ చేయబోతున్నానండి. మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వండి. సో ఈ ఫామ్ తాలూకా లింక్ అయితే డిస్క్రిప్షన్ లో, కామెంట్ సెక్షన్ లో ఉంచుతున్నా. ఒకసారి తప్పకుండా చూడండి. ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన వీడియోస్ ని మరింత మందికి చేరువయ్యేలాగా హెల్ప్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.